మన ప్రియుడు, మన సహోదరుడు సంతోష్ డిప్యూటీ డైరెక్టర్ మీకు తెలుసు మీ అందరికీ. అతనికి ఒక భయంకరమైన మరణకరమైన వ్యాధి గుండెల్లో చోటు చేసుకుంది చిన్ననాటి నుండి. జాగ్రత్తగా వినాలి. చిన్ననాటి నుండి ఒక భయంకరమైన వ్యాధి అతని గుండెల్లో చోటు చేసుకుంది. చూసారు అక్కడ. అది 40 ఏళ్ల తర్వాత, కుమారునికి 40 ఏళ్ల తర్వాత అది బయటపడింది. పసితనంలో ఎంటర్ అయినటువంటి ఆ రోగం, బాల్యంలో ఎంటర్ అయినటువంటి ఆ రోగం, ప్రియులరా ఆలోచిస్తే ఈ వయసు వచ్చేసరికి, ఆయనకి ఆ వయసు వచ్చేసరికి ఎంటర్ అయింది. కిందటి వారం ఆదివారం ఆరాధన అయిపోయింది. ఆ రాత్రి కూర్చున్నాం భోంచేసి. సుమారు 11:30 గంటలకు ఫోన్ వచ్చింది. కుమారుడే ఫోన్ చేస్తున్నాడు. డాడీ గారు, ఒక విషయం చెప్పాలి, మరి అర్జెంటుగా. మరి చెప్పాలి అనుకున్నాను కనుక చెప్తున్నాను. కొద్ది రోజులుగా నాకు కళ్ళు తిరగటం, పడిపోవటం, భయంకరమైన నీరసం, లేవలేనంత పరిస్థితి గుండెల్లో ఉండటం, ఇవన్నీ ఉంటే హాస్పిటల్కి వెళ్ళానని ఎన్ని ఆసుపత్రులకు వెళ్ళాడో ఆ లెటర్స్ అన్నీ పంపించాడు. ఆ లెటర్స్ అన్నీ చూశానండి. ఆయనకి మరణకరమైనటువంటి ఒక భయంకరమైన పరిస్థితి ఆయన గుండెల్లో, ఆ కవాటం డ్యామేజ్ అయింది. డాక్టర్లు అన్నారట, మీరు వెంటనే చేయించుకోకపోతే బ్రతకరు, అర్జెంటుగా జాయిన్ అయిపోండి అన్నారు. జాయిన్ అయిపోవటం సులువే, కానీ ఎంత అవుతుందో కనుక్కున్నావా నాయన అని అడిగాను. 4.5 లక్షల నుండి 8 లక్షలు అవుతుంది అని చెప్పారు. కుమారుడికి 4.5 లక్షల నుండి 8 లక్షల ఆపరేషన్కి అవుతుంది, గుండె ఆపరేషన్కి అని చెప్పారు. అది ఆదివారం రాత్రి 11:30 గంటలు కదా. వెంటనే నా పిల్లలందరికీ మెసేజ్ పెట్టాను అదే రాత్రి. నాన్న, మీ అన్న కష్టాల్లో ఉన్నాడు, మరణశయ్య మీద ఉన్నాడు ఇప్పుడు. మరి నా పిల్లలు కదా, మీరు మీ అన్నను బతికించుకుంటారా, లేదే విడిచిపెట్టేద్దామా అని అనగానే పిల్లలందరూ ఆశ్చర్యపోయారు. ఇంత భయానకమైన పరిస్థితి సంతోషానికి వచ్చిందా అని. ఆ రాత్రి నేను పిల్లలతో చెప్పాను, ఎలాగైనా సరే డబ్బుల కోసం మీరు ఆలోచించండి ఆయన. తోటి డిప్యూటీ డైరెక్టర్లకి అయితే అప్పైనా ఇవ్వండి, కుమారుని బాగు చేసుకుందాం అని అన్నప్పుడు అందరూ ఆలోచించారు. పిల్లలందరూ మెసేజ్లు కదా, ఈరోజున్న ఈ సెల్ ఫోన్స్ వలన ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఏ మూలన్నా ఏ విషయాన్నైనా వెంటనే చెప్పేయగలం. అలాంటి వాతావరణం, పరిస్థితులు, టెక్నాలజీ ఈరోజు డెవలప్ అయింది. మొత్తం ప్రపంచం అంతా చెప్పాం కుమారుడి పరిస్థితి ఎలా ఉందని. 24 గంటలు అయిందండి. 24 గంటలు. అర్జెంటుగా వాళ్ళు 2 లక్షలు కట్టమన్నారు. ముందు 2 లక్షలు కట్టండి అని. ఈ విషయాన్ని కూడా పిల్లలతో చెప్పాను మెసేజ్లో. పిల్లలు 24 గంటల్లో 3,50,000 పంపారండి. 24 గంటల్లో 3,50,000 పంపారు. వెంటనే 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు హాస్పిటల్లో. మన బాబురావు, కుమారుడు బాబురావు, కుమారుడు రాజేంద్ర అక్కడికి వచ్చారు. కుమారుడు ఉపేంద్ర మెసేజ్ అందరికీ పంపుతున్నాడు. వీళ్ళు డిప్యూటీ డైరెక్టర్లు కదా, కొలీగ్స్.
వాళ్ళు పంపుతున్నారు ఇన్ఫర్మేషన్, సంతోష్ పరిస్థితి బాగోలేదు, మనం వెంటనే ఆదుకోవాలి. 24 గంటల్లో 3,50,000 పంపితే 48 గంటల్లో 7 లక్షలు పంపించారు. రెండో రోజు వచ్చేసరికి 7 లక్షలు వచ్చేసింది. ఇక మూడో రోజు వచ్చేసరికి 12 లక్షలు వచ్చింది. ఆపరేషన్ పంపించాం, ఆసుపత్రికి కట్టాం, 5.5 లక్షల పడక కట్టాం. కుమారుడు హార్ట్ ఆపరేషన్ చేశారు, హ్యాపీగా ఉన్నాడు. అందుకే మీకు ఫోటోలో చూపిస్తున్నాను. కళ్ళు తెరిచాడు, మాట్లాడాడు చిన్నగా. కాస్త రాగిజావ, కొంచెం రాగిజావ కూడా నిన్న రాత్రి తాగాడు మంచం మీద కూర్చొని. దేవుడి దయ వల్ల, మీ అందరూ ప్రార్థన వల్ల, బిడ్డలందరూ చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. కుమారుడు బాగు చేశాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. నాకప్పుడు వీళ్ళు గుర్తొచ్చారు. ఎవరు? మాసిదోనియా సంఘం, యూరప్లో ఉన్న మాసిదోనియా సంఘం, వీళ్ళు గుర్తొచ్చారు. వీళ్ళు కూడా పౌలు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పౌలు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఏమన్నా చూడండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృప, దేవుడు ఇవ్వటం గురించి మీకు తెలియచేస్తున్నాను. ఎలాగనగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు అనేక కష్టాలు. ఈరోజు నా పిల్లలు కూడా ధనవంతులు ఎవరు లేరని, అందరూ పేదవాళ్ళే. మీరందరూ పేదవాళ్ళే, మనం అంతా పేదవాళ్ళమే. మనమేమి బాగా డబ్బున్న వాళ్ళమేమీ కాదు. బహుశ్రమల వలన పరీక్షింపబడగా వారు నిరుపేదలైనను, ఏమనుంది? వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా ఇవ్వటంలో మాత్రం వాళ్ళకి వాళ్లే సాటి అని ఈరోజు నా పిల్లలు 1వ శతాబ్దంలో మాసిదోనియా సంఘముల వారు చూపించినటువంటి దాతృత్వం, ఇవ్వటం, కృప, సహాయం ఈరోజు 2025లో నా పిల్లలు ప్రపంచవ్యాప్తంగా వెంటనే 5.5 లక్షల అవసరమైనటువంటి సంతోష్కి 12 లక్షలు మేము ఆపేయమని చెప్పాను. 4వ రోజుకి నేను ఇక పంపడం ఆపేయండి, డబ్బులు వచ్చేసాయి, ఇక పంపడం ఆపేయండి అని చెప్పాను వాళ్ళకి. నిజంగా అండి, అప్పుడు ఆపారు మన వాళ్ళు. లేకపోతే ఇంకా వస్తున్నాయి, ఎలాగ వస్తూనే ఉన్నాయి, అకౌంట్లో పడుతూనే ఉన్నాయి డబ్బులు. దేవుని పిల్లలారా, 12 దేవుని పిల్లలు నిజంగా ఈ త్యాగం అనేది ఆ రోజు మాసిదోనియా సంఘాల్లో ఉన్నటువంటి, అంటే 2025 సంవత్సరాల క్రితం, 2025 సంవత్సరాల క్రితం ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులు, మాసిదోనియాలో, యూరప్లో ఉన్న క్రైస్తవులు ఎంత గొప్పవారో పౌలు చెప్తున్నాడు.